పచ్చి బూతులు తిడుతున్నారు పవన్ కళ్యాణ్. ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంలో తెలంగాణలో జర్నలిస్టులు, యూట్యూబర్స్ ఒక ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని చాలా ఘోరంగా మాట్లాడడం అయితే జరుగుతుంది. ఈ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏం చేసేవాడో నాకు తెలుసు. ఇక్కడ ఒక సామెత చెప్తా, అరిచే కుక్క కరవదు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరిచేవాడు గారు. ఓకే, ఇప్పుడు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మాట్లాడారు, ప్రాంతాలు వచ్చినాయి, ఆయన మీద రకరకాల కేసులు పెట్టారంట, అరెస్ట్ కి నేను సిద్ధం అంటున్నారు. 24 గంటల్లో తను మాట్లాడిన కామెంట్స్ ని ఉపసంహరించుకున్నటువంటి ప్రొఫెసర్ గారు ఇప్పుడు ప్రెస్ మీట్ లో పెట్టి రకరకాల జర్నలిస్టులు రకరకాలుగా ఇప్పుడు ఒక వీడియో వినిపిస్తా తర్వాత మాట లేదు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడారు. ఏది చదువుకుంటా ఆయన మాట్లాడుతున్నారు. వాడిని ముఖ్యమంత్రి చేయడమే ముఖ్యమంత్రి కూడా అట్లాంటి వాడే. ఇప్పుడు ఎన్టీ రామారావు పంపాడు. ముఖ్యమంత్రి ఎవరు? ఎన్టీ రామారావు మీద దాడి చేసి ఎన్టీ రామారావు చెప్పులతో కొట్టినోడు కదా, వీళ్ళే కదా. ఎన్టీ రామారావు చావు కారణమైన వాడే కదా. అతను మళ్ళీ ఎన్టీ రామారావు పంపాడు. నువ్వెవరు? నీకేమైనా తెలుసా? పత్రికా స్వాతంత్రం నువ్వు ఇచ్చినవా? నువ్వు ఎట్లా అరెస్ట్ చేస్తా? నాగేశ్వరరావు అరెస్ట్ చేస్తే అర్హత ఉందా? గలివర్ యాత్రలో బ్రాబ్లింగ్ నాకు పెద్దగా ఉంటారు. ఆకాశ్ టవరింగ్ పర్సనాలిటీ. లిలీపుటియన్స్ ఉంటారు, చిన్నగా అంగుళం. నాగేశ్వరరావు బ్రాబ్లింగ్ నాగైతే పవన్ కళ్యాణ్ లిలీపుటియన్. ఎక్కడరా నువ్వు? ఆయనతో ఆయన ఇక్కడ కాలి కోటికి సరుకు. ఎక్కడరా నువ్వు? అరెస్టవా? తెలుసా? నీకేమన్నా చదువు ఉందా, శీలం ఉందా, సంస్కారం? నువ్వు మాట్లాడా? ఇది ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఆయన చాలా మాటలు మాట్లాడాడు అనమాట. ఆయన పవన్ కళ్యాణ్ ఒకప్పుడు చెగువేర బొమ్మలు పెట్టుకుని తిరిగేవాడు, ఇప్పుడు చంద్రబాబు బొమ్మలు పెట్టుకుని తిరుగుతున్నాడు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు ముందు పవన్ కళ్యాణ్ ఒక లిల్లీ పుట్. ఎన్నో పెళ్లిళ్ళు చేసుకున్న నువ్వు కూడా సంస్కారం గురించి మాట్లాడుతున్నావా? నాగేశ్వరరావు గారు చేసిన విమర్శలకు అరెస్ట్ చేస్తారా? అంత తప్పే మాట. అసలు నిన్ను ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ఎన్టీఆర్ చావుకు కారణమైనోడు ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తినే పశువుల లెక్క అధికారం కోసం రోజుకొక పార్టీ మారిన నువ్వు కూడా చెప్తున్నావా? ఈ రోజు తెలంగాణలో మొత్తం ఆంధ్ర జర్నలిస్టులకి అక్రిడేషన్ కార్డులు ఉన్నాయి, ఒక V6 టీ న్యూస్ తప్ప అన్ని ఆంధ్ర వాళ్ళ ఛానల్లే అని చెప్పేసి ఆయన మాట. ఎస్, ఆయన ఒక మాజీ జర్నలిస్ట్ గా కూడా పనిచేశారట. ఆయన పేరు వచ్చేసి పాసం యాదగిరి గారు. సూపర్ సార్, పెద్ద ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. పెళ్లిళ్ళు వచ్చినాయి, పిల్లలు వచ్చారు, పార్టీలు కప్పుకున్నాడు, వెన్నుపోటు, అసలు నేను ఉప ముఖ్యమంత్రి చేయడమే తప్పు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ముందు నువ్వు ఒక లిల్లీ పుట్ అని పవన్ కళ్యాణ్ గారిని యాదగిరి గారు మాట్లాడారు. ప్రజా ఇప్పుడు మనం రెచ్చిపోవాలి, కామెంట్లు చేయాలా, వీడియోలో మన ప్రతాపాన్ని చూపించాలా అని చెప్పేసి ఇతరులు అడుగుతాడు. అధికారంలో లేకపోతే నేను నిజంగా ప్రతాపాన్ని చూపించేవాడినేమో. ప్రతాపాన్ని ఎలా మాట్లాడుతావు? పెద్ద మనిషి నువ్వు ఎలా మాట్లాడుతావు? వ్యక్తిగత జీవితాన్ని నువ్వు ఎందుకు తీసుకొస్తావు? ఉప ముఖ్యమంత్రి ఉట్టిపినానికి వచ్చింది కాదు కదా, కష్టపడితేనే వచ్చింది కదా, వచ్చేది అందరికి రావాలి కదా, మీకు కూడా రావాలి కదా అని ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడేవాడు. అలాగే ప్రొఫెసర్ గారి అంశంలో కూడా ఎంతవరకు సమంజసం ప్రొఫెసర్ గారు ఇప్పుడు ఇలా చేయడం అంటూ కూడా కొంచెం మనదైన స్టైల్లో మాట్లాడేవాడిని. కానీ ఇప్పుడు మాట్లాడబుద్ధి కాదు. ఎవరు అధికారంలో ఉన్నారు? ఫస్ట్ ఒక లైన్ చెప్పాలి, ఇప్పుడు తీసుకొస్తారు. ఎవరు అధికారంలో ఉన్నారు? ఎవరు ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? ముఖ్యమంత్రిని పట్టుకొని వెన్నుపోటు అంటే ఎన్టీఆర్ చావుకు కారణమైన ఈ రోజు ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఎంత పెద్ద మాట. ఇదే మాట జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే మాట కేసీఆర్ గారు. అంటే ఒక తీన్మార్ మల్లన్న, ఒక తొలి వెలుగు, మన తొలి వెలుగు రఘు, వాళ్ళకి పట్టినటువంటి గతి. తీన్మార్ మల్లన్న అరెస్ట్ చేసి ఎన్ని రోజులు పెట్టారు తెలుసా? ఎలాంటి మాటలు మాట్లాడారు. కేసీఆర్ గారిని రఫ్ ఆడిచ్చేవాడు, పొద్దున్నే మార్నింగ్ న్యూస్ పెట్టేవాడు, న్యూస్ పేపర్లు చదువుతా, సినిమా చూపించేటోడు. ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడని అంటున్నానంటే, ఎందుకు మిమ్మల్ని కూడా మాట్లాడొద్దు అంటున్నానంటే, చర్యలు తీసుకుంటారా లేదా? మీ వ్యక్తిగత జీవితంకి వచ్చారు. ప్రొఫెసర్ గారి గురించి మాట్లాడి అక్కడితో వదిలేసి కేసు పెట్టడం తప్పు అని ఖండించి ఇది పద్ధత అని చెప్పేసి ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే, పవన్ కళ్యాణ్ నిలదీస్తే అసలు మాట్లాడేవాడిగా. ఎందుకంటే అది వాక్ స్వాతంత్ర హక్కు కిందకు వస్తుంది కాబట్టి. ఓకే, నిన్ను తిట్టినాడు, నీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడినాడు, నువ్వు ఒక లిల్లీ పుట్ అంటూ నీ వ్యక్తిత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేసినాడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక వెన్నుపోటు దారుడిగా చూపించే ప్రయత్నం చేసినాడు. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా అర్హుడు కాదంటూ నీ పదవిని, అంటే ప్రజలు పెట్టినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ గురించి కూడా ఆయన మాట్లాడినాడు. కాబట్టి ఎదురు మైక్ ఉంది, ఎదురు కెమెరా ఉంది కాబట్టి అడ్డగోలుగా మాట్లాడడం సమంజసం కాదు కదా. నాకు చర్యలు తీసుకో. వీళ్ళు తప్పుగా మాట్లాడుంటే చర్యలు తీసుకోండి, ఒప్పుగా మాట్లాడుంటే వెల్కమ్ చేయండి. వాళ్ళ మాటలైతే మాకు పరిచయంగా అనిపించినాయి. ఒక ఆంధ్రోడిగా, ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఆంధ్ర రాష్ట్ర డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తిగా, ఆంధ్ర రాష్ట్ర నాయకులను ఉద్దేశించి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని నేనైతే యాక్సెప్ట్ చేయను. మా నాయకుడు జగన్ గారు కావచ్చు, మా నాయకుడు చంద్రబాబు గారు కావచ్చు, మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళ ముగ్గురు కూడా మా రాష్ట్రానికి సంబంధించిన నాయకుడు. మా రాష్ట్రంలో గొడవలు ఉంటే మేము చూస్తాం, మా జగన్ గారికైనా, మా చంద్రబాబు నాయుడు, మా పవన్ కళ్యాణ్ గారికి. కానీ వాళ్ళు వచ్చి మా జగన్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తేనో, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషిస్తేనో, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషిస్తానో వి కాంటాక్ట్. ఇప్పుడు చర్యలు, ఇప్పుడు మిమ్మల్ని తిట్టినాడు, ముఖ్యమంత్రిని ఉప ముఖ్యమంత్రిని తిట్టినాడు. ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళంతా మీ మీద లిటరల్ గా దుమ్మెత్తి పోసినారు. మీరేం చర్యలు తీసుకుంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఏం జరిగేదో చెప్పా కదా ఫస్ట్ లోనే. మొరిగే కుక్క కర్ర. జగన్మోహన్ రెడ్డి గారు అయితే అరవడు, యాక్షన్స్ తీసుకుంటారు. నేను ఇది చేస్తున్నాను అని చెప్పేసి ఊరంతా ఏకుకోడు. ఇదే తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడితే, ఒక అడ్వకేట్
అని కూడా చూడకుండా బొక్కలో దోయించి అది ఆయన యొక్క క్రేజ్. కాబట్టి మీరు చర్యలు తీసుకురా లేదనేది మీ స్థాయిలోనే ఉంది. అధికారంలో ఉన్నారు, అన్ని మీ కంట్రోల్లోనే ఉన్నాయి. పక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, జర్నలిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పత్రికలు, పేపర్ల మీద మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు. తెలంగాణ నుంచి కూడా పత్రికలు, పేపర్లు, టీవీ ఛానళ్లు పెట్టుకోవద్దని ఏ ఆంధ్రుడైనా అన్నాడా? ఒక ఏవిఎన్ రాధాకృష్ణ గారు పెట్టుకున్న ఆంధ్రజ్యోతి లాగా తెలంగాణలో ఈ పార్టీ ఈ పత్రిక మేము పెట్టొద్దు అని చెప్పేసి, పెట్టుకోవద్దని చెప్పేసి ఆంధ్రుడు ఎవడైనా సరే చెప్పినారా? లేదు. ఒక మా ఈనాడు ఉంది, మా ఈనాడు లాగా మిమ్మల్ని పెట్టుకొని ఈనాడు అంత స్థాయికి రావద్దు అని చెప్పేసి మా ఆంధ్రుడు ఎవడైనా అడిగినాడా? లేదు. మా టీవీ5 ఉంది, మా సాక్షి ఉంది, వీళ్ళు ఎవరైనా సరే పెట్టుకోవద్దని చెప్పింది. ఒక V6 ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు. ఒక టీ న్యూస్ ఉంది, వాళ్ళు పెట్టుకున్నారు. అట్లాగే మీరు పెట్టుకోండి, ఎవడొద్దన్నాడు? ఇప్పుడు ది హిందూ అనే న్యూస్ పేపర్ ఉంది, దేశం అంతా వెళ్తుంది కదా. BBC ఉంది, దేశం అంతా ప్రతి రాష్ట్రంలో ఉంది కదా. అట్లాగే ఉన్నారు వీళ్ళు కూడా. ABN కావచ్చు, TV5 కావచ్చు, NTV కావచ్చు, V6 అది తెలంగాణ ఉంది. ఇప్పుడు ఆంధ్ర రావట్లేదు ఏంది V6? టీ న్యూస్ ఆంధ్రలో రాదా? దాన్ని ఎవరో మేము ఏదో అద్దుకున్నట్టు, ఆంధ్ర వాళ్ళు ఏదో ఆపేసినట్టు. ఈ ఆంధ్ర తెలంగాణ ప్రొఫెసర్ నాగేశ్వర్ అంశంలోకి ఆంధ్ర తెలంగాణను చూపించే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో చిన్నదాన్ని కూడా పెద్ద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రతిదీ కూడా పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం కోనసీమకు సంబంధించి ఒక మాట అన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు చాలా దారుణంగా టార్గెట్ చేశారు. అప్పుడు కూడా ఏం చేయలేదు. చేయండి, అధికారం ఉంది కదా, ఏదైనా చేసి చూపించండి. మాటలతో ఏదో అరెస్ట్ చేస్తారంట, ఆయన ఇంటికి వెళ్ళిపోయినారంట, రూమర్స్ స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. తీసుకుంటే యాక్షన్స్, లేకపోతే సైలెంట్ ఉన్నారు. వాళ్ళు ఎవరు రెచ్చిపోతా ఉన్నారు, మీరు వాళ్ళ మాటలు పడతా ఉన్నారు. పడండి, సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు, ఎలాంటి వీడియోలు పెద్ద ఆయన మాట్లాడిన మాటలు వింటా ఉంటాయి. జాలనిపించింది నాకు. అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలను చూసి జాలనిపించింది. మీ అలసత్వం, మీ కరేజ్ వాళ్ళకి ఏ స్థాయిలో ఒక భయం భక్తిని క్రియేట్ చేసిందో అర్థం. మళ్ళీ జగన్ గారు ఒకవేళ అధికారంలోకి వస్తే కనుక ఇలాంటి మాటలు, ఇలాంటి ప్రెస్ మీట్లు పెడితే కనుక సిచ్యువేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆయన విషయంలో ఆయనకి అగెనిస్ట్ చంద్రబాబు నాయుడు గారి మెత్త వైఖరి ఈ రోజుకి కూడా పార్టీ లాగేసుకు, చంద్రబాబు పార్టీ లాగేసుకు. ఎన్టీఆర్ గారు ఎప్పుడు చచ్చిపోయారు? 96 లో చచ్చిపోయినారు. అప్పటి నుంచి టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చి టీడీపీ క్యాడర్ తెలియదా? టీడీపీ సామాజిక వర్గానికి తెలియదా? చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి, మీడియాకి తెలియదా? వీళ్ళు వచ్చి వెన్నుపోటు పొడిచాడు. ఎన్నిసార్లు వెన్నుపోటు? చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడితే మరి పార్టీ క్యాడర్ అంతా ఆయన ఉండకూడదు కదా? ఎందుకు యాక్సెప్ట్ చేసింది టీడీపీ క్యాడర్ మొత్తం కూడా? చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేయకూడదు. చెల్లుబాటు అవుతుందో వాళ్ళకి. ప్రతిసారి వెన్నుపోటుదారుడు చంద్రబాబు నాయుడు అంటే పడుతున్నారు వీళ్ళు. ఎందుకు పడతారు తెలియక అడుగుతా. చంద్రబాబు నాయుడు గారు, మీరు మిమ్మల్ని వెన్నుపోటుదారుడు అంటే మీరు ఎందుకు ఊరుకుంటున్నారు? నాకు తెలియక అడుగుతాను. మీరు చేసిన తప్పేంది? హైదరాబాద్ డెవలప్ చేసినందుక, లేదంటే ఆంధ్రాని డెవలప్ చేస్తున్నందుక మీరు ఎందుకు పడాలన్నమాట? మిమ్మల్ని వెన్నుపోటుదారు అంటే మీరు ఎందుకు పడుతున్నారు? మరి టీడీపీ క్యాడర్ ఎందుకు యాక్సెప్ట్ చేసింది? 96 తర్వాత నుంచి ఇప్పటి వరకు టీడీపీ ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చింది? వెన్నుపోటుదారుడు అయితే రాకూడదు కదా. యాక్షన్ తీసుకోండి. వెన్నుపోటుదారులు అన్న ప్రతి ఒక్కరిని కూడా అక్కడ చూసినవరా నువ్వు నేను వెన్నుపోటు పడ్డావు అని చెప్పి గాలికి వదిలేయకండి. దాన్ని అసమర్థత కింద చూస్తున్నారు వాళ్ళు. తక్కువ అంచనా వేస్తున్నారు మిమ్మల్ని. నారా లోకేష్ గారి మీద ఒక ట్వీట్ వేసినాడు, తెలుగు స్క్రైబ్, తెలంగాణలో పార్టీ బ్రతికిస్తా అంటే సైకిల్ చక్రం వెనకాల తిరిగిపోయి ఎదురా కేవలం ఒక పార్టీ మీద మీరు కూర్చున్నట్టు ఒక కార్టూన్ వేసినాడు. సాగుబాటు అవుతుందో వాళ్ళకి. మీరేందో చూపించుకోలేకపోవడం వల్ల సాగుబాటు అవుతుంది. మీ దొమ్మేంటో చూపి టైం వచ్చింది. మంచో చెడుకో ఒక స్థాయికి మించి పర్సనల్ గా వెళ్తే మేమేంటో చూపిస్తాం అనే సంకేతాలు మీరు ఇవ్వకపోతే ఒక అసమర్థత కింద వాళ్ళు తీసుకుంటారు మిమ్మల్ని. ఇప్పటికీ మా రాష్ట్రానికి సంబంధించిన లీడర్ల మీద మాట పడితే మేము ఒప్పుకోం. మీరు ఎందుకు పడేలా చేసుకుంటున్నారు? వాడు ఎవడో మాట్లాడడం ఏంది, మీరు మాట్లాడతాం ఏంది? మన రాష్ట్రానికి సంబంధించి 3 లీడర్లు ఉన్నారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, జగన్. వీళ్ళని వేరే రాష్ట్ర కూడా ఇష్టం వచ్చినట్టు వాగితే ఎందుకు ఊరుకుంటారు మీరు? కొట్టుకున్నా తిట్టుకున్నా మనం ఇక్కడ అవ్వాలి. కలిసినారంట కదా జర్నలిస్టులు అంతా కూడా ఏకమయ్యి. మరి ఆంధ్ర జర్నలిస్టులు ఆడికి పోయినారు, మా చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ఇలా అంటున్నారని చెప్పేసి క్వశ్చన్ చేయరా మీరు? వాళ్ళకి అసమర్థతగా కనిపిస్తుంది. మరి మీరు చంద్రబాబు నాయుడు గారు అసమర్థతగా కనిపిస్తుంది. మీ సమర్థత ఏందో తెలియజెప్పాలా. ఈ విషయంలో కూడా మీరు ఎంతసేపు డెవలప్మెంట్ గురించి, వీటి గురించి చూస్తున్నారు తప్ప వీళ్ళకి సినిమా ఒకసారి మీరు వేస్తే కనుక అట్లీస్ట్ మీకు వయసుకి రెస్పెక్ట్ అని ఇస్తారన్న. మీ జీవితంలో పావు అంత కాదు కదా, ఆవగింజలో అర్ధ భాగం అంతా కూడా చూడలేడు కూడా మిమ్మల్ని కామెంట్ చేస్తాడు. ఇప్పుడు ఆవగింజలో అర్ధ భాగం కూడా చూడలేడు. ఆవగింజ అంటే ఎండుమిర్చిలో ఉంటది కదా విత్తనం, దాంట్లో ఉన్నటువంటి సగం భాగాన్ని కూడా చూడలేడు అని అర్థం. చూపించండి మీ